సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో గ్రహస్థితిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. గత వారంలో గ్రహాలు ఏ విధంగా అయితే ఉన్నాయి కన్యారాశి వారికి, ఈ వారంలోనూ అదే మాదిరిగా పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని రిప్లికాలా ఉంటాయి. గత వారంలో ఏది జరిగింది అదే మాదిరిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఒకే ఒక్క మంచి ఏంటి అంటే చంద్రుని యొక్క బలం. చంద్రమా మనసో జాతః అన్నది శాస్త్రం. చంద్రుడు బలంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శరీర సౌఖ్యమారోగ్యం సంతోషో ధనమున్నతి అన్నారు. ఇక్కడ ఈ వారంలో ప్రత్యేకించి కన్యారాశి వారు ఆర్థికంగా లబ్ధి పొందబోతూ ఉన్నారు. సంతోషో ధనమున్నతి, ఉన్నతమైనటువంటి ధనాన్ని పొందగలిగేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి తీసుకువెళుతుంది. ఈ రాశి వారికి రాహు యొక్క బలం ఉన్నది, చంద్రుని యొక్క బలం ఉన్నది. తక్కినటువంటి గ్రహాలన్నీ కూడా కొంత మిశ్రమమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో అష్టమంలో ఉండేటువంటి కుజుడు ప్రధానంగా స్థాననాశ రుణచ్ఛేద అన్నారు. ఒక స్థానాన్ని మార్పు చెందించడానికి లేదా రుణాలను తగ్గించుకోవడానికి ఎక్కువ ధనాన్ని వెచ్చించడం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అప్పుల బాధలు తీరుతున్నాయి కానీ చేతిలో డబ్బు నిలవట్లేదు. ఇది రెండు కూడా కాంట్రడిక్టరీ విషయాలు కాదు. మీరు సంపాదిస్తున్నారు, 100 రూపాయలు వస్తోంది, 100లో 99 రూపాయలు మీ అప్పులు తీర్చడానికి పోతోంది అంటే ఇది ఒక అందుకు మంచి విషయమే. కాబట్టి చేతిలో డబ్బులు నిలవట్లేదు అనేటువంటి బాధని కన్యారాశి వారు పొందకూడదు. అప్పులు తీరడం కూడా ఒక మంచి విషయమే. కాబట్టి ఇది పాజిటివ్గానే తీసుకోవాలి. ఇవి రెండు కూడా సిమిలర్ స్టేట్మెంట్స్. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఎదుగుదల ఉన్నది. శరీరం కొంత నలతగానే ఉంటూ ఉంటుంది. ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య చిన్నది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ప్రముఖంగా కాలినటువంటి గాయాలు, విద్యుత్తు వల్ల సంబంధించినటువంటి గాయాలు, ఏదైనా ఒక పదునైనటువంటి వస్తువు కోసుకోవడం వల్ల వచ్చినటువంటి గాయాలు, ఇటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. అలాగే కన్యారాశి వారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా దేశాంతర వాసానికి సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి జీవిత భాగస్వామితోటి కొంత మాట పట్టింపులను తీసుకొస్తుంది. అంటే భర్తతోటి కానీ లేదా సంతతితోటి కానీ కొంత విరుద్ధమైనటువంటి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా భర్త తరఫు బంధువులతోటి మాట పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి.